ఒంగోలు బొమ్మరిల్లులో న్యూరో సర్జన్ డాక్టర్ కామిపల్లి చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు చిన్నారుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసి పంచిపెట్టారు. చిన్నారులకు భోజనం ఏర్పాటు చేసిన దుస్తులను అందజేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే సంకల్పంతో తన జన్మదినాన్ని బొమ్మరిల్లు చిన్నారుల మధ్య జరుపుకోవడం అభినందనీయమని నిర్వాహకురాలు రాజ్యలక్ష్మి అన్నారు. వైద్య రంగంలో సమాజ సేవే పరమావధిగా భావించి వెంకటరమణ నర్సింగ్ హోంలో డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు అనేక మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. డాక్టర్ కామిపల్లి చంద్రశేఖర్ మరెన్నో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఓకే చెప్పమాక అయ్యప్ప ఓకే బొమ్మరిల్లు స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక ఆనవాయితీగా, ఒక సాంప్రదాయంగా ఇద్దరు వ్యక్తులు ఒకరిగా వస్తారు మా దగ్గరికి. వేరువేరుగా ఇద్దరే కానీ వాళ్ళు కలిసి ఒక్కరే మాకు. వాళ్ళిద్దరే డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారు. వాళ్ళది బర్త్డే వచ్చింది అని అంటే మొట్టమొదటిగా బొమ్మరిల్లు దగ్గర నుంచే వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టడము, ఇక్కడ పిల్లలకందరికీ కావాల్సినటువంటి అవసరాలు తీర్చటము, వాళ్ళకి చాలా మంచి ఫుడ్ని ఇవ్వటం అనేది మాకు ఒక సంస్కృతిలాగా ఇక్కడ నడుస్తూ ఉంది. ఈ బొమ్మరిల్లు తరఫున వాళ్ళిద్దరికీ కూడాను మేము మా పిల్లలందరి తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని అంతటిని తన భుజాలమైన వేసుకొని రాజేష్ వారం ముందు నుంచే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి మా అందరితోటి కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తూ ఉన్నారు. బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సారు మేడం వారి దగ్గరికి వచ్చి మా స్టాఫ్ ద్వారా వాళ్ళకి ఏమి నీడ్స్ ఉన్నాయో కనుక్కొని వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇట్లాంటి సెలబ్రేషన్ ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు. ప్రతి సంవత్సరం కూడా మేము నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తూ ఉంటాం, మళ్ళీ రావాలి, ఈ అనాథ పిల్లలకి మళ్ళీ మా వంతు సహాయం చేయాలని. ఇట్లాంటి అందరూ కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని ఈ పిల్లలకి సాయం చేస్తూ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. చంద్రశేఖర్ సార్ బర్త్డే ఎప్పుడు కూడా బొమ్మరిల్లు మన ఇంకా కేర్ ఆఫ్ ఈవినింగ్ అంటే ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటా ఇది ఎంతోమంది నేను స్ఫూర్తిగా తీసుకొని మనం మనకే కాకుండా పర్లుకి సాయం చేయాలి అనే ఒక నినాదంతో ఉంటే ఇక్కడ ఏదో ఒక రకంగా చేసి చూపించటం వల్ల మనం సమాజాన్ని కొంతవరకన్నా హెల్ప్ఫుల్ అవుతామని ఆకాంక్షిస్తూ